విజయ్ దేవరకొండ ఈ సినిమా కోసం తాను ట్రాన్స్‌ఫార్మ్ అయిన విధానం కానీ, ఈ సినిమా కోసం కష్టపడిన విధానం కానీ, మనకు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటుంది. మరి ఆ కష్టానికి ఫలితం దక్కిందా లేదా అంటే, ఖచ్చితంగా దక్కిందనే చెప్పాలి. ఇప్పుడు రివ్యూలోకి వెళ్దాం. ఈ సినిమా విషయానికొస్తే మన హీరో ఒక నార్మల్ కానిస్టేబుల్. ఆ తర్వాత స్పై మిషన్‌లో వర్క్ చేస్తాడని మనకు తెలుస్తుంది. అసలు ఆ మిషన్‌కి విజయ్ దేవరకొండ బ్రదర్‌కి ఎలాంటి సంబంధం ఉంది? అలాగే మన విజయ్ దేవరకొండ వాళ్ళ బ్రదర్‌తో కలిసి ఏం చేస్తాడు? అనేదే ఈ సినిమా స్టోరీ. ఇక పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే గనక విజయ్ దేవరకొండ బ్లడ్ పెట్టేశాడు. సాలిడ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. సత్యదేవ్ గురించి చెప్పాలంటే యాజ్ ఇట్ ఈజ్ ఆయన పర్ఫార్మెన్స్ చించేశాడు. ఒక ఫ్రెష్ విలన్ క్యారెక్టర్ చూస్తాం మనం. ఆయన పర్ఫార్మెన్స్ కూడా పీక్ లెవెల్‌లో ఉంటుంది. హీరోయిన్‌కి పెద్దగా స్కోప్ ఉండదు. కానీ కనిపించినప్పుడల్లా పర్లేదు ఓకే అనిపిస్తది. మన 'బక్కోని' గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. బీజీఎం కొట్టాడు కదా! మామూలుగా లేదు. బక్కోడే గాని చాలా గట్టిగా కొట్టాడు. ఇందులో టెక్నికల్‌గా, విజువల్‌గా చూడడానికి చాలా చాలా రిచ్‌గా ఉంది మూవీ ఇది. ఫస్ట్ హాఫ్ బాగుంటుంది. సెకండ్ హాఫ్ కొంచెం స్లోగా ఉన్నప్పటికీ కూడా పర్లేదు బాగా మేనేజ్ చేశారు. క్లైమాక్స్ మాత్రం అస్సలు ఊహించని విధంగా ఉంటుంది. స్టోరీ కొత్తగా ఏముండదు. కానీ ఎగ్జిక్యూషన్ కొత్తగా ఉంటుంది. కానీ ఇప్పుడు ఒక వ్యక్తి గురించి కంపల్సరీ మాట్లాడాల్సిందే. ఎవరో కాదు మన 'నాగవంశి' గారు. అబ్బా! ఏం కాన్ఫిడెన్స్ అబ్బా! రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు హిస్ గట్స్. అతను ఖర్చు పెట్టింది మనకు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటుంది. ఎక్కడ తగ్గకుండా ఖర్చు పెట్టినట్టు అనిపిస్తుంది. ఏ రూమ్‌కైనా 4 పిల్లర్లుంటాయి. కానీ ఈ రూమ్ ఈ సినిమా అనే రూమ్‌కి మాత్రం 5 పిల్లర్లు ఉన్నాయి. ఆ ఐదో పిల్లరే మన నాగవంశి. ఒక సిన్సియర్ ఎఫర్ట్ కనిపిస్తూ ఉంటుంది. సినిమా చూస్తున్నంత వరకు. ఓవరాల్‌గా ఏ డీసెంట్ వాచ్. ఈ సినిమాకి నేనిచ్చే రేటింగ్ 3/5. ఇప్పుడు 'విజయ్ దేవరకొండ' గురించి కొద్దిగా మాట్లాడాలి. ఎందుకంటే కంపల్సరీ మాట్లాడాల్సిన విషయం ఇది. ఆయన ఏం పాపం చేశారు మీకు? ఎందుకు ఆయన మీదే ట్రోల్స్ చేసి, ఇంత నెగటివిటీ స్ప్రెడ్ చేసి, ఆయన లైఫ్‌ని రూయిన్ చేసి ఏం సాధిద్దాం అనుకుంటున్నారు? ఒక మనిషి ఎదుగుతుంటే చూడలేకపోతున్నారు. ఒకవేళ ఆ మనిషి మీకు నచ్చకపోతే అతని సినిమాలు చూడడం మానేయండి. అంతేగాని వ్యక్తిగతంగా పర్సనల్ అటాక్ చేయడం చాలా తప్పు. అదే ప్లేస్‌లో నేనో, నువ్వో, మన ఫ్యామిలీ మెంబర్ ఎవరో ఒకరు ఆయన ప్లేస్‌లో ఉండి ఉంటే, ఆ మాటలు మన మీద పడుతుంటే మనం ఎలా తీసుకుంటాం? ఒకసారి ఆలోచించండి. ఒక సినిమా చూసి అది నచ్చకుంటే హానెస్ట్‌గా రివ్యూ చెప్పు. లేదంటే సపరేట్‌గా ఊకో. కానీ పర్సనల్ అటాక్ చేయడం మాత్రం చాలా తప్పు. ఆయన పర్సనల్‌గా నాకేమి కాడు. బ్రదర్ గాడు, ఫ్రెండ్ గాడు, కనీసం బంధువు గాదు, తెలిసిన వాడు గూడా గాదు. నేను వాని ఫ్యాన్ గూడా గాదు. కానీ ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఒక పర్సనల్ అటాకింగ్ చేయడం చాలా తప్పని చెప్తున్నా. అలా చేయడం వల్ల నీకు నష్టం తప్పితే ఆయనకు ఇంచు కూడా ఫరక్ పడదు. ఎందుకంటే ఆయన లైఫ్ అంతా సెట్ చేసి కూర్చున్నాడు. ఒకవేళ సినిమాలు ఆపేసినా కూడా ఆయన లైఫ్ లాంగ్ ఇంట్లో కూర్చొని కాలు మీద కాలేసుకొని తినే అంత సంపాదించాడు. నువ్వేం సంపాదించావు? ఇలా నెగెటివ్ స్ప్రెడ్ చేయడమా? ఇప్పటికైనా మారు. మారి మనం ఏం చేస్తే బాగుంటాం? ఏం చేస్తే బాగుపడతాం అనే దాని మీద కాన్సంట్రేషన్ చేసి నీ మీద నువ్వు ఫోకస్ చెయి. నెగటివిటీ ఆపేద్దాం. యునైటెడ్‌గా కలిసుందాం. తెలుగు సినిమాను కాపాడదాం. సినిమా బాగుంటేనే మనం బాగుంటాం. జై తెలుగు సినిమా.